महावीराय नमः हनुमते नमः तत्त्वज्ञानप्रदायकाय नमः सीतादेवोत्तरप्रदायकाय नमः विद्यापरिहाराय नमः शौर्यविनाशने नमः सर्वबन्धवत्ते नमः परमन्त्रप्रवेदकाय नमः Long live KCR, long live KCR, long live Jai Telangana, Jai Telangana, Jai Telangana, Jai Telangana. KCR గారి నాయకత్వం వర్ధిల్లాలి. Jai Telangana, long live KCR, long live Jai Telangana, Jai Telangana, Jai Telangana, Jai Telangana. Long live KCR, long live KCR, long live KCR, long live. ఈరోజు వేములవాడ అర్బన్ మండలం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం హనుమాన్ టెంపుల్లో అభిషేకం చేయించి అర్చన చేయించి తను ఆయన ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి కోరుకుంటూ పూజలు చేయడం జరిగింది. చావు నోట్లే తలబెట్టి కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తి మహనీయుడు కారణ జన్ముడు జన్మదిన సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు స్వచ్ఛందంగా స్వచ్ఛశ్యామలంగా ఉంచి మొత్తం కాళేశ్వరం నీళ్లు తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా కరువు కాటకాలు లేకుండా చేసిన ఈ మహనీయుడికి మరొకసారి మా మండలం నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే రానున్న రోజుల్లో కేసీఆర్ గారి మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏకదాటిపై అనుకుంటుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా మంచిగా ఉండాలి, బాగుండాలంటే మళ్ళీ ఒక్కసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పి అనుకుంటూ, రానున్న రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ జన్మదిన వేడుకలకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ, అలాగే వేములవాడ రాజన్న ఆశీస్సులు, కొడనాటి అంజన్న ఆశీస్సులు, అగ్రహారం అంజన్న ఆశీస్సులు కేసీఆర్ గారి మీద ఉన్నారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మన జాతిపిత తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు. రాబోయే కాలంలో మళ్ళీ మన ప్రభుత్వాన్ని అందరం ముందుండి మళ్ళీ తీసుకొచ్చుకోవాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన పురస్కరించుకొని అగ్రహారం ఆంజనేయ స్వామి దగ్గర తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రాబోయే రోజులలో మళ్ళీ కేసీఆర్ గారి అధ్యక్షతన మనం ముఖ్యమంత్రిగా చేసుకుందాం. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి వచ్చే 2.5 సంవత్సరంలో మళ్ళీ మన చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రిగా చేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. జై తెలంగాణ. కుమార్ జాతిపిత తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన వేడుకలు మా అర్బన్ మండల్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన జోడాంజనేయ స్వామి ఆధ్వర్యంలో పూజలు మరియు అర్చనలు చేసుకొని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా అర్బన్ మండల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మాజీ సర్పంచులకు, తాజా సర్పంచులకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఎందుకంటే తెలంగాణ కొరకు ఆయన ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడి తెచ్చుకున్నటువంటి మన రథసారథి ఆయన ఆయురారోగ్యాలతో ఉండి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు మరియు జోడంజనేయ స్వామి ఆశీస్సులు వారికి ఎల్లవేళలా వారి కుటుంబ సభ్యులు ఉండాలని కోరుకుంటూ, మొన్నటి జరిగినటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కాబట్టి నిన్నటి జరిగినటువంటి మన మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు
ప్రజలందరూ మన బీఆర్ఎస్ పార్టీకి పగ్గం కట్టి నాయకులను చేసినారు. ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ మన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఇంటింటికి ఏదో ఒక పథకం అందించినటువంటి నాయకుడు మన గొప్ప ముఖ్యమంత్రి మాజీ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరం కూడా కలిసికట్టుగా పోరాడి ఇదే ఐక్యంగా ఉండి మన బీఆర్ఎస్ పార్టీని మన తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ నాయకత్వం చేసినట్టు ఉంటే మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలందరూ ఇప్పటికే బాధపడుతున్నారు. చెప్పినటువంటి గ్యారంటీలు కానీ ఏమైనటువంటి పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వర్తించలేదు. ఇప్పుడు జరిగినటువంటి మన మున్సిపల్లో కూడా మన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరినప్పటికీ మన నాయకులే, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పోయిన నాయకులు లేరని చెప్పి మన బీఆర్ఎస్ పార్టీ సభ్యులు మొన్నటి వరకు మన మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నటువంటి వారిని కూడా తీసుకొని నాయకత్వం వాళ్ళకే ఇచ్చినారు. ఎందుకంటే నడిపించే నాయకులు లేరు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు అన్ని రకాలు తెలుసు కాబట్టి పట్టం కూడా కట్టింది మన నాయకులకే. కాబట్టి రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ ఐక్యంగా పోరాడి మన బీఆర్ఎస్ పార్టీని నాయకత్వం వహించాలని మన ముఖ్యమంత్రిగా మళ్ళీ మన కేసీఆర్ గారిని చూడాలని కోరుకుంటూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ. ఈరోజు మన తెలంగాణ తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ప్రత్యేకంగా మా అర్బన్ మండలం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ అగ్రహారం జోడాంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి ఎవ్రీ ఇయర్ మేము కేటీఆర్ కానీ మన చంద్రశేఖరరావు పుట్టినరోజు ఎప్పటిలాగే జరుపుకొని తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు. జై తెలంగాణ.